అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, అందులో వాస్తవాలను మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. రాత్రి నుంచి ఈరోజు 27 సెప్టెంబర్ ఈరోజు మిడ్ నైట్ నుంచి ప్రైమ్ మెంబర్స్ కోసం లైవ్ చేస్తున్నారండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని. దీనిలో మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఆ డీల్స్ కోసం ప్రయత్నం చేస్తే చేయవచ్చు. దాని గురించి యాడ్ చేశారు. ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్లో ఛాంపియన్స్. కుల్దీప, అక్షర చెస్ ఛాంపియన్లకు ప్రధాని ఆతిథ్యం. అశ్విన్ ముంగిట ఎన్ని రికార్డులో ఛాంపియన్షిప్స్ గురించి రాశారు. నెక్స్ట్ మెయిన్ పేజ్లో మొట్టమొదటి వార్త చూస్తే, అంతా ఒక్కటై కదిలాం, 400 కోట్ల రూపాయల విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్ల విడుదల. బ్యారేజీ విధ్వంసానికి వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్టు చేసి తీరుతాం సీఎం చంద్రబాబు. విరాళాలుగా 400 కోట్ల రూపాయలు వచ్చినాయంట విజయవాడకి సంబంధించి. దానితో పాటుగా రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ స్థాయిలో నష్టం సంభవించింది. విజయవాడ నగరంలోకి ఓవైపు వర్షం నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు వరద పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా వరదలో దిగాను. 10 రోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒక్కటే పనిచేశాం. విపత్తు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమాన్ని బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. కొంతమంది లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఆర్థిక సహాయం పంపిణీ లేఖలు అందించారు. రాష్ట్రంలో మొత్తం 602 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. అర్హులు అందరికీ సాయం అందిస్తామని చెప్తున్నారు. అది కొంచెం సంతోషించదగ్గ విషయం. పదవులు దక్కని వారికి తొందరపాటు మంచిది కాదు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, లిస్టులు వస్తాయి. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నామినేటెడ్ పదవులు పొందిన వారితో భేటీ, ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని సూచన. ఇది పరిస్థితి. అయితే జీడిపప్పు, యాలకులు నాసిరకమే. అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు. వైకాపా 5 ఏళ్ల పాలనలో తిరుమల కొండపై అడుగడుగున అవకతవకలే. విజిలెన్స్ విచారణలో విస్తృతమైన అంశాలు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక. లడ్డూలోనే, నెయ్యిలోనే కల్తీ కాదండి, ఇంకా చాలా వ్యవహారాల్లో నాసిరకాలు వాడారంట. ఇంకా చాలా వ్యవహారాల్లో గుత్తేదారుల కంపెనీలకు ఇచ్చి అధిక ధరల్లో కొనుగోలు చేశారంట. అవకతవకలన్నీ ఉన్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూసినట్లు తెలిసింది. నెయ్యి కల్తీ మాత్రమే కాదని, స్వామివారి ప్రసాదాల్లో జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని, చాలా వస్తువుల కొనుగోలులో గోల్మాల్ జరిగిందని వెల్లడైనట్లు సమాచారం. ఇది పరిస్థితి. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్పై కేసు. ప్రసాదాల తయారీకి జంతువులకు కలిసిన నెయ్యి సరఫరా చేసిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు. కల్తీ గురించి తెలియక 4 ట్యాంకర్లు వాడేశాం. అనుమానం వచ్చి నమూనాలు బయట ల్యాబ్కు పంపాం. స్వార్థపర శక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని పేర్కొన్న తిరుమల తిరుపతి దేవస్థానం జీఎం మురళీకృష్ణ. వెంకటనాథ క్షమించు స్వామి. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. ఇది లోపల పేజీలో వచ్చినటువంటి వార్త. సీఎం చంద్రబాబు చెప్పినటువంటి వార్త. నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ. పిఎండ్ఎల్కు ఎం రవిప్రకాష్, వినీత్ బిజ్రీలాల్ సిఐడికి. అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, మేరీ ప్రశాంత్కి విశాఖ డీసీపీ పోస్టు. వెయిటింగ్లోని 7 ఐపీఎస్లకు పోస్టింగ్లు. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ బదిలీ.
ఇది పరిస్థితి. చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కదండి, వారి పేరుని వారి జ్ఞాపకార్థంగా చెన్నైలో ఒక వీధికి పేరుని ఏర్పాటు చేశారంట. దాని గురించే ఈ వార్త. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంస్కరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై శుంగందాక్కంలోని కాందార్ నగర్లో రోడ్డుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డు అని పేరు పెట్టారంట. పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు. మంచిది. మిథున్ రెడ్డి గుప్పెట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు. విజయసాయి రెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆదాన్ డిస్టిలరీస్కు ఎక్కువే. అస్మదీయ కమిషన్లు చెల్లించిన కంపెనీలకే 90% బేసిక్ ప్రైస్ పెంచేసి అనుచిత లబ్ధి. జగన్ హయాంలో మద్యం కొనుగోలులో దోపిడీపై సిఐడికి కీలక ఆధారాలు అయితే దొరికినాయి అంటండి. మిథున్ రెడ్డి సహా ఇందులో మరికొందరిని అయితే అనుమానిస్తున్నారు. నిందితులుగా చేర్చే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళదాం. అబద్ధాలతో తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. పాప ప్రక్షాళనకు 28 దేవాలయాల్లో పూజలు. జిల్లా నేతలతో భేటీల్లో జగన్ 28నే తిరుమల దర్శనానికి వైకాపా అధినేత. అబ్బా, ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడు జగన్, ఇంట్లోనే సెట్ వేసుకుంటాడు. ఇప్పుడు జనాల్లో వాళ్ళ గుట్టంతా బయటపడిపోతుంది. జనాల్లో మొసలి కన్నీళ్ళు కార్చాలి కదా, అందుకోసం వెళ్తున్నాడు. ఇప్పుడు దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లోకి పింఛను నగదు. దూర ప్రాంతాల్లో చదువుకునే వారికి వెసులుబాటు. నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు. నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటూ సామాజిక భద్రత పింఛను తీసుకునేందుకు విద్యార్థులు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్కు పెట్టింది. పింఛను తీసుకునేందుకు ప్రతి నెల సెలవు పెట్టి ఇళ్లకు వెళుతూ పడుతున్న ఇక్కట్లను తొలగించేందుకు వారి బ్యాంకు ఖాతాల్లోని నగదు జమ చేయాలని నిర్ణయించింది. మంచిదండి. ఎందుకంటే నడవలేని వారు, అవిటితనంతో ఉన్నటువంటి వారు చదువుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు పింఛను కోసం ఇంటికి రావాల్సి వస్తూ ఉంది సెలవు పెట్టి. ఆ ఇబ్బంది లేకుండా ఇక నుంచి బ్యాంక్ ఖాతాల్లో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం అన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఒక మంచి నిర్ణయం. అది అంతా ఒకటే కదిలాం. ఇదొకటి మంచిది. వాన రాకను పక్కాగా చెప్పే ఆర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లకు నేడు ప్రారంభించనున్న ప్రధాని. ఓకే, మద్యం కంపెనీల గురించి తెలిసిపోయినాయి. పదవులు దక్కని వారిలో తొందరపాటు మంచిది కాదు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, లిస్టులు వస్తాయి. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. నామినేటెడ్ పదవులు దక్కని కొందరు నాయకులు తొందరపడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి, కష్టపడిన వారికే ఈ జాబితాలో అవకాశం ఇచ్చాం. గత ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించి జైలుకు వెళ్ళిన వారు, ఆస్తులు కోల్పోయిన వారు, కేసులు ఎదుర్కొన్న వారు ఇందులో ఉన్నారు అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని, లిస్టులు ఉంటాయని తెలిపారు. కొత్తగా ఎంపికైన వారి కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు రాష్ట్ర సచివాలయంతో బుధవారం సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏ పదవిలో ఉన్నా మనం ప్రజాసేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పదవి అనేది ఓ బాధ్యత అని, దాని తాలూకా అహంకారం ఎప్పుడూ కనిపించకూడదు. నాయకుడి ప్రతి కదలిక, మాట, పని గౌరవంగా, హుందాగా ఉండాలి. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారు అని చంద్రబాబు గుర్తు చేశారు. ముందుగా చెప్పినట్లే 3 పార్టీల వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చాం. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ ప్రధానమైన విధానాన్ని పాటించాం. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి. అది ఓకే, మంచిది. రథాన్ని కాల్చింది వైకాపా కార్యకర్త.
అసూయతోనే నిప్పు అనంత జిల్లా ఎస్పీ వెల్లడి. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకహల్ గ్రామంలోని రాములవారి రథానికి నిప్పు పెట్టింది వైకాపా కార్యకర్త బోడిమల్లు ఈశ్వర్ రెడ్డి అని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఆయన అనంతపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు కావడం గమనార్హం. ఇదండి యాక్చువల్గా నిన్న సాక్షిలో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం రాశారు, ముందుగానే ఊళ్ళో ప్రజలు రథాన్ని తగలబెట్టింది టీడీపీ కార్యకర్త అని చెప్పారంట. యాక్చువల్గా గుడి అంటే పార్టీలకి అతీతంగా ఊరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ని ఎవరన్నా తగలబెట్టారు అని తెలిస్తే జనం ఊరుకుంటారా? ఊరుకోరు కదా, ప్రశ్నిస్తారు, ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. కానీ జనం గొడవ చేయకుండా అంటే సాక్షి పేపర్ వాళ్ళకి చెప్పారంట టీడీపీ కార్యకర్తే రథాన్ని కాల్చేసింది అని. ఎంత విడ్డూరంగా చెప్పారండి, నమ్మేటట్టుందా అసలు అది? ఆ కన్నీళ్ళే కదిలించాయి. జల్ జీవన్ మిషన్తో ప్రజలు తాగునీటి కష్టాలు తీర్చుతున్నాం. 100 రోజుల పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత సర్కారు హయాంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న తాగునీటి సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పరిష్కరిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంచిది. తిరుమలలో జగన్ సంతకం పెట్టాలి, శ్రీవారిపై నమ్మకం ఉందని చెప్పాలి. తిరుమల వ్యవహారం జగన్కు పొలిటికల్ ఈవెంట్. మీ ఒత్తిడితోనే నెయ్యి టెండర్లలో టర్నోవర్ విలువ తగ్గించారు. ఆ ట్యాంకర్ల నెయ్యి వినియోగించిన తర్వాతే కల్తీ బహిర్గతం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం. డీజీపీతో సిట్ భేటీ అంట. ఈరోజు నెయ్యి కల్తీ విషయంలో ఒక సిట్ ఏర్పాటు చేసినారు కదా, అది డీజీపీతో ఆ సిట్ సభ్యులందరూ భేటీ అవుతున్నారు. చిత్తం కొండపైన చూపులు శ్రీవారి ఆస్తులపైన. వైవి సుబ్బారెడ్డి హయాంలో అడుగులన్నీ అటువైపే. విపక్షాల ఆందోళనతో నాడు అడ్డుకట్ట. అదండి, అంటే దీని అర్థం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగినవన్నీ కూడా అవకతవకలే. మనసు మాత్రం కొండపైన పెడతారు. చూపులు శ్రీవారి ఆస్తులపైన అంటే వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ దోచుకోవాలని చూస్తున్నారంట. ఇవి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. బాబు కుట్రకు పోలీసు వత్తాసు. వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు పన్నాగం. వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని వీఆర్కు పంపిన ప్రభుత్వం. తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు. ఇప్పటికే వీర విధేయులతో సిట్. తాజాగా పోలీసు అస్త్రం. తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకే బాబు వ్యూహం. అవన్నీ చేసేది జగన్ గారు కదా, అవన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇలా వేధిస్తారు అని చెప్పేది మాత్రం చంద్రబాబుని. వావ్. 27న తిరుమలకు వైఎస్ జగన్. ఎప్పుడు వెళ్ళనటువంటి జగన్ 27న ప్రత్యేకంగా వెళ్తున్నాడు పాపం. వరద సాయం విడుదల. బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయల విరాళాలు. రామ రామ ఏమిటి డ్రామా అంట. డ్రామాలు ఆడుతుంది మీరేరా స్వామి. ఏది రథం తగలబెట్టిన దాని గురించి అనమాట వాళ్ళు రాస్తుంది. రథం తగలబెట్టిన దాని గురించి వాళ్ళు రాశారండి. అంటే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, అతను ఎవరో అరెస్ట్ చేసి అన్నట్లుగా రాశారు. అంతకుమించి ఏం లేదు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు. ఇంకా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. భారత్లో ఏ ప్రాంతాన్ని పాకిస్తాన్ అని అనొద్దు. ఓకే,
దీని మతలబేమి గోవింద. నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్. పేరు ఏఆర్ది, ట్యాంకర్ వైష్ణవి డైరీది. జూలై 4న వచ్చిన టీఎస్ ట్యాంకర్లే మళ్ళా 6న ప్రత్యక్షం. ఇదేదో ఇంకొక వ్యవహారం అండి. యాక్చువల్గా పేరు ఏఆర్ది అంట, ట్యాంకర్ మాత్రం వైష్ణవి డైరీదంట. అందులో దీని మతలబు ఏంటి అని అడుగుతున్నారు. ఏఆర్ ఫుడ్స్పై క్రిమినల్ కేసు. టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో నమోదు. నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు. కోట్లాది భక్తులను మోసగించిన ఏఆర్ నోటీసులతో తక్కిన సరఫరా సంస్థలు దారికి అంట. కానీ పద్ధతి మార్చుకొని ఏఆర్ ఫుడ్స్ మక్కెలు విరగ్గొడతాం. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోం. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. క్రిమినల్ బ్రెయిన్తో వస్తే వదిలిపెట్టేది లేదు. చొక్కా పట్టుకొని తీసుకెళ్తాం. నేరాలు చేయాలనుకుంటే అదే చివరి రోజు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసే ప్రయత్నం వెనుక వైసీపీ ఉంది. ఈ పని చేసినందుకు క్షమాపణ చెప్పరా? లడ్డు కల్తీ కుట్రను ఛేదించండి. సిట్ సభ్యులకు డీజీపీ నిర్దేశం. ఛేదిస్తారండి. లడ్డు కల్తీ విషయానికి సంబంధించి ఒక సిట్ సభ్యుని ఏర్పాటు చేశారు. దానిపైన విచారణ కూడా మొదలు పెట్టబోతున్నారు. యాక్చువల్గా ఇంపార్టెంట్ వార్తలతోనే వద్దాం. పెట్టుబడులతో రండి. నారా లోకేష్. రేషన్ డీలర్లకు సర్కారు అండ. లడ్డు కల్తీ నిగ్గు తేల్చాలి. ఇవన్నీ 3 ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.